నమస్కారం. గోపాల్ సాముద్రిక అధ్యయనానికి స్వాగతం. మనం ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో భాగంగా అరచేయి పరిశీలన, ఈ అరచేతిని మనం పరిశీలిస్తూ ఈ అరచేతిలో రెండు విభాగాలుగా మనం తెలుసుకున్నాం. ఎంచేతనంటే మనం ఈ ప్రకృతిలో భాగాలం గనక ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఈ శక్తులు నవగ్రహాల నుంచి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి భావాన్ని మనలో నిక్షిప్తమయ్యేలా చేస్తూ ఉంటుంది. ఆ భావాల్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అయితే ఇవన్నీ క్షేత్రంలో నిక్షిప్తమై ఉంటాయి. క్షేత్రము అంటే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాను, భూమిలో అన్నీ ఉంటాయి, మినరల్స్ అన్నీ ఉంటాయి. మనం దాంట్లో బీజం వేసినప్పుడు బీజం యొక్క స్వభావాన్ని బట్టి ఆ క్షేత్రము ఆ మట్టిలో ఉన్నటువంటి తనకు కావలసినటువంటి అంశాన్ని తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా అరచేతిలో ఉండేటువంటి భావాలు, ఆకారం దగ్గర నుంచి రంగు దగ్గర నుంచి అన్నీ మనం తెలుసుకుంటూ వస్తూ అరచేతిలో నవగ్రహాల యొక్క స్థానాల్ని, వాటి యొక్క భావాల్ని మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీన్ని క్షేత్రము అన్నాము. ఈ క్షేత్ర విభాగంలో గ్రహస్థానాల గురించి గత ఎపిసోడ్లో అన్ని గ్రహాల గురించి తెలుసుకున్నాము. ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి భావనను బట్టి అది ఉన్నతంగా ఉంటే ఆ రకమైనటువంటి భావనలు మనలో వ్యక్తమవుతాయని, ప్రకృతిలో సహజంగా వచ్చినటువంటి సంఖ్యలు, వారాలు, గ్రహస్థానాలకు అనుగుణంగా రంగులు, పదార్థాలు, రత్నాలు, గుణాలు అన్నిటినీ కూడా మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ క్షేత్రములో ప్రకృతిలో అన్ని భావాలు మన మీద ఎలా వ్యక్తమవుతూ ఉంటాయి. అంతేకాదు, ఒక వ్యవస్థను తీసుకుంటే మనం ఆ వ్యవస్థలో నవగ్రహాల యొక్క భావాలకు అనుగుణంగా ఆ వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు నిక్షిప్తమై ఉంటాయి. మీరు ఏ వ్యవస్థను తీసుకున్నా సరే, అలాగే ఒక సమూహము, ఒక ఊరు, లేకపోతే ఒక వార్డు, ఇలాగ విభజించుకుంటూ వెళితే ఒక దేశము, దీంట్లో ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక సమూహం అనుకుందాం, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి జనసంఖ్య, ఆ వ్యక్తుల యొక్క పనిచేసే తీరు, ఆలోచన, వాళ్ళ యొక్క భావాల్ని మనం తీసుకుంటే ఈ నవగ్రహాల యొక్క భావాలకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విభజింపబడి ఉంటారు. ఆ విధమైన పరిశీలన చేస్తూనే ప్రారంభంలో ఈ సాముద్రిక శాస్త్రం అభివృద్ధి చెందింది. అంటే ఒక తండాలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక గుంపులో కానీ, ఒక చిన్న పల్లెటూరులో కానీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి భావాలకి అనుగుణంగా వారి హస్తాల్లో ఏ రకమైనటువంటి మార్పులు, లక్షణాలు ఉన్నాయో గమనించి ఒక రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఒక విభాగంలో పెట్టి వారిలో ఆ లక్షణం, అంటే నాయకత్వం వహించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి చేయిని చూసినప్పుడు గురుస్థానం, కొంతమంది కళల్ని, అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ గుంపులో ఉన్నటువంటి వాళ్ళ చేతిని చూసినప్పుడు రవిస్థానం, కొంతమంది సంపదను బాగా కూడబెడుతూ ఉంటారు. వారి చేతుల్లో చూసినప్పుడు శనిస్థానము, కొంతమంది తెలివి కలిగి మిగతా వాళ్ళందరికీ విజ్ఞానాన్ని పంచే విధంగా శాస్త్రాలని వాటిని పరిశోధన చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులందరి సమూహంలో చూస్తే వారి చేతుల్లో ఖచ్చితంగా బుధస్థానం ఉన్నతంగా ఉంటుంది.
కొంతమంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరత్వాన్ని ప్రదర్శించి ఒక రకమైనటువంటి రక్షణకి అది తోడ్పడుతూ ఆ కార్యక్రమాలు చేసేటువంటి కొంతమంది ఉంటారు. వారందరినీ మనం పరిశీలిస్తే ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి వాళ్ళ చేతుల్లో కుజస్థానము. కొంతమంది శృంగారభరితమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ లలిత కళను ప్రోత్సహిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దాంట్లో చేతిలో చూస్తే శుక్రస్థానం. కొంతమంది ఈ వేదాలు, ఉపనిషత్తులు, సాహిత్య ప్రక్రియలు, కొంతమందికి యొక్క దైవ కార్యక్రమాలు, క్రతువులు చేయిస్తూ ఉంటారు. వారందరినీ మనం పరిశీలిస్తే వారిలో చంద్రస్థానము. కొంతమంది ఏ కార్యక్రమానికైనా సరే ధైర్యంగా సాహసంగా ముందుకు ఉరికి వాళ్ళ యొక్క అలంకరణకు కానీ ఆకారానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా, వాళ్ళ స్థితిగతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆపదలో అడ్డుపడి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ పరిశీలిస్తే రాహుస్థానము. కొంతమంది అయితే అద్భుతాలను చేయాలనేటువంటిది వైరాగ్య భావనలు కలిగి ఉండేటువంటి వాళ్ళని చేస్తే కేతుస్థానము. ఇలాగా 9 గ్రహాలు మన మీద, సమాజం మీద, వ్యక్తి మీద ఆ భావాలని మనలో నిక్షిప్తమయ్యేలా చేస్తాయి. ఇవన్నీ కూడా క్షేత్రంలో మనం పరిశీలించవచ్చు. అయితే నేను ఇప్పుడు చెప్పేటువంటి అంశం ఏమిటంటే, ఒక పరిశ్రమను తీసుకోండి మీరు. పరిశ్రమ 9 విభాగాలుగా మనం దానిలో 9 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. అవి ఏమిటో చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక పరిశ్రమను పెట్టాలనుకోండి, దాన్ని స్థాపించాలి. ఆ స్థాపించి నిర్వహించి స్థాపించడానికి ఒక ఆలోచన చేసి దాన్ని ఫౌండర్గా మిగులుతాడు. పరిశ్రమ స్థాపన ఫౌండర్. దీనికి ఆర్గనైజ్ చేసేటువంటి శక్తియుక్తులు కలిగి ఉండాలి. ఆధిపత్యం వహించేటువంటి ఒక సామర్థ్యం ఉండాలి. అటువంటి వ్యక్తులు మనం చూసినప్పుడు ఖచ్చితంగా వారి హస్తాల్లో గురుస్థానము ప్రధానంగా మనకి ఆధిపత్యం వహించి కనిపిస్తుంది. గురుడు ఆధిపత్యానికి, ఆర్గనైజేషన్కి, ఈ ప్లేస్ గురుడిని యొక్క ఆధిపత్యం వహించేటువంటి ఈ ప్లేస్ ఉన్నతంగా కనిపిస్తుంది. అతన్ని ఫౌండర్, స్థాపకుడు అంటాం. పరిశ్రమలో గురుస్థానము ఉన్నటువంటి వాడిని ఫౌండర్. నిర్మాణము, నిర్వాహకుడు. అయితే ఆ పరిశ్రమని స్థాపన చెయ్యాలి అంటే ఇతనికి ఆలోచన వచ్చింది, దాన్ని స్థాపించాలని కోరిక కలిగింది. మనం కొంతమంది సభ్యుల్ని తీసుకున్నప్పుడు అప్పుడు దానికి సెకండ్ స్టేజ్ ఏమిటంటే ఆ పరిశ్రమను స్థాపించడానికి తగినటువంటి పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఎవరో ఒకరు సమకూరుస్తూ ఉంటారు. ఇతని దగ్గర ఆలోచన ఉంది, అది స్థాపించేటువంటి సామర్థ్యం ఉంది, దానికి ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టాలంటే సంపద ఉండాలి, వాళ్ళకి డబ్బు ఉండాలి. సంపదను, ధనాన్ని, దీన్ని ఆధిపత్యాన్ని, ధనం మీద ఆధిపత్యాన్ని కలిగించి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ మధ్యవేలు, శనివేలు కింద ఉండేటువంటి శని స్థానము ఉన్నతంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు, వారిని మనం పరిశీలిస్తే ఆ రెండో స్టేజ్ ఏమిటంటే ఫైనాన్స్, ఇన్వెస్టర్. దాన్ని మనం ధనాన్ని
ధనము, పెట్టుబడి. ఇన్వెస్టర్ అంటాం మనం. పెట్టుబడిదారుడు. అంటే ఈ కొంతమంది వ్యక్తుల్లో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పెట్టుబడిదారుడుగా మనకి కనిపిస్తారు. ఈ పరిశ్రమ అయితే పెట్టుబడి పెట్టారు, ఇది మొదలైంది. మొదలైనప్పుడు ఇంకొంతమంది వ్యక్తులు దీంట్లో చేరారు. ఇంకొక లక్షణం ఏంటంటే ఈ మూడవది, ఓ పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, పరిశ్రమ స్థాపించాలనుకున్నప్పుడు దాన్ని ఈ పెట్టుబడిదారుణ్ణి, ఈ స్థాపకుణ్ణి, దానికి పరిశ్రమకు కావలసినటువంటి అనుమతుల్ని ప్రభుత్వపరంగా ఇంకా సమాజపరంగా ప్రభుత్వేతర రంగాల నుంచి వీటినన్నిటినీ సేకరించి రాజకీయేతర రంగంలో వ్యక్తులతోటి అనుసంధానం చేసి ఆ పరిశ్రమను నిర్మాణం అయ్యే విధంగా అనుమతులన్నీ తీసుకొచ్చి మొదలు పెట్టడానికి కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. వాణ్ణి ఈ టీంనంతటిని ముందుకు తీసుకెళ్ళి నాయకత్వం వహించి అందరినీ ఆకర్షించి దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి లక్షణం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో ఆ లక్షణాన్ని ప్రస్ఫుటించేటువంటి భావనలు కలిగించేటువంటిది రవి. ఈ స్థానం ఉన్నతంగా కనిపిస్తుంది వాళ్ళని లీడర్స్ అంటాం. నాయకత్వం వహించేటువంటి లక్షణం, నాయకుడు. లీడర్, నాయకుడు. నాయకత్వం వహించి ఆకర్షణ, అందరి ఎడల ఆకర్షణ కలిగించి ఈ పరిశ్రమను నిలబాటుగా చేసేలా చేస్తాడు. ఈ గ్రూపులో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళ చేతుల్లో మనకి ఇది కనబడుతుంది. అంటే లీడర్. ఇంకా నాలుగవది స్టేజ్ ఏమిటంటే, ఎప్పుడైతే ఈ పరిశ్రమ పెట్టామో ఆ ప్రొడక్ట్ తయారవ్వాలి అంటే దానికి తగినంత విజ్ఞానము, పరిశోధన, దాన్ని విస్తరించడము, అందరికీ అది ఉపయోగపడే విధంగా ఆ నాలెడ్జ్ని పంచడము, అంటే పరిశోధన, విజ్ఞానము, పరిశోధన, R&D డిపార్ట్మెంట్ అంటారు దీన్ని, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ విభాగంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారి రీసెర్చ్ చేసి పరిశోధన చేసి జ్ఞానాన్ని పెంచేటువంటి ఆ పరిశ్రమ, దాంట్లో వచ్చే ప్రొడక్టు, దాని మీద రీసెర్చ్ డెవలప్మెంట్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మనం పరిశీలిస్తే బుధస్థానము ఉన్నతంగా ఉంటుంది. ఈ తర్వాత 4, 5 సరే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది, పరిశ్రమకి పరిమితులు వచ్చినాయి, సంపద ఉంది, డబ్బు ఉంది, అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి నాయకత్వం ఉంది. వీళ్ళందరూ కలిసినప్పుడు అది పరిశ్రమని స్థాపించి స్థిరమైనటువంటి నిర్మాణాలు, ధైర్యంగా వాటిని ఎగ్జిక్యూట్ చేసేటువంటి, అంటే కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఈ గ్రూపులో ఆ వ్యక్తుల్ని మనం చూసినప్పుడు ఆ వ్యక్తుల యొక్క హస్తంలో
కుజస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ కుజస్థానం బలంగా ఉండేటువంటి వ్యక్తులు దాన్ని నిర్మాణము, స్థిరత్వము, పటుత్వము, ధైర్యము, ఇవి ఈ లక్షణాలు కలిగి వాళ్ళు కన్స్ట్రక్షన్ హెడ్స్గా, ఈ గ్రూప్లో వారిని మనం గమనించినప్పుడు ఈ కుజస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రతి వ్యవస్థ మీద మనకి కనబడుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణలు మీకు చెప్తున్నాను. తదుపరి ఎప్పుడైతే ఈ పరిశ్రమ స్థాపన అయింది, రీసెర్చ్ అవుతోంది, దాని మీద ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన సంపద, ఆధిపత్యము, ఆకర్షణ, ఈ లీడింగ్ కెపాసిటీ అందరూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరు ఉంటారు? ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ ఏదో ఒకటి తయారవుతుంది, ఏ ప్రోడక్ట్ అయినా సరే, దానికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రచురణ, ఆ సబ్జెక్ట్ని ఎనలైజ్ చేయటం, దాని మీద రచన, స్క్రిప్ట్, కంటెంట్ని ఎనలైజ్ చేయటం, అటువంటి వ్యక్తులు ఈ ఈ సమూహంలో ఖచ్చితంగా ఉండి తీరుతారు. వారిని చూసినప్పుడు ఈ కంటెంట్ని ఎనలైజ్ చేసి దాన్ని విస్తృతంగా చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు చేసినప్పుడు మనం చూసినప్పుడు చంద్రస్థానం ప్రస్ఫుటంగా ఉంటుంది వారిలో. కంటెంట్ ఎనలిస్టులు, విషయ విశ్లేషకులు, ఇలాగా మనం ఈ సమూహంలో వీరిని కంటెంట్ ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ విషయాన్ని అందరికీ విశదీకరించి ఆ ప్రోడక్ట్ జనసమూహంలోకి వెళ్ళటానికి ఈ కంటెంట్ ఎనలిస్టులు ఉండి తీరాలి. వారి చేతుల్లో చంద్రస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. తదుపరి సరే, ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఈ ప్రోడక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి. పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే దాన్ని అందంగా, ఆకర్షణీయంగా అలంకరించాలి. అలంకరించడమే కాదు, మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే దానికి చక్కని మోడల్స్ని పెట్టి దాన్ని ఒక ప్రచార మాధ్యమంలో అందంగా చూపించగలగాలి. అలాంటి చూపించేటువంటి అంటే కళలను కూడా మిళితం చేసి దాంట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్, యాడ్స్ ఇస్తూ ఉంటారు. యాడ్స్లో మోడల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ప్రజల యొక్క హృదయాల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా కొంతమంది ఈ సమూహంలో ఉంటారు. వారిని మనం పరిశీలిస్తే వారి చేతుల్లో శుక్రస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది ప్రచార సారథులు, అడ్వర్టైజ్మెంట్ హెడ్స్, వీరు చేతిలో శుక్రస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ సమూహంలో కొంతమంది వ్యక్తులు ఈ విభాగాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. తరువాత మనం చూస్తే సరే, ఈ ప్రోడక్ట్ తయారవుతుంది. తయారయ్యేటప్పుడు
ఆ పరిశ్రమలో కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి. ఏ పరిశ్రమ తీసుకున్నా సరే మనం ఆ వ్యర్థాలని మేనేజ్ చేయాలి, లేకపోతే అక్కడి నుంచి తొలగించాలి. వేస్ట్ మేనేజ్మెంట్. అంతేకాదు ఈ పరిశ్రమని 24 గంటలు వివిధ విభాగాల్లో రక్షణ, సెక్యూరిటీ, దేనికది ఏ విభాగానికి ఆ విభాగం అవసరమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఆ రక్షణ విభాగాన్ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారి చేతుల్లో చూసినప్పుడు మనం రాహుస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే రక్షణ, సెక్యూరిటీ, వ్యర్థ పదార్థాల మేనేజ్మెంటు, వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఇటువంటి ఈ సమూహములో కొంతమంది ఈ రక్షణ, వ్యర్థ పదార్థాల నిర్వహణని నిర్వర్తిస్తూ ఉంటారు. వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ. దీన్ని నిర్వహించేటువంటి వారి చేతుల్లో మనం గమనిస్తే రాహుస్థానము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ విభాగం ఏమిటి? సరే, ప్రొడక్ట్ తయారైంది, ప్రచారం చేశారు, దానికి రక్షణ కల్పిస్తున్నారు, ధన సంపాదన, పెట్టుబడి పెట్టారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతోంది, ఆధిపత్యం వహించి ఒక క్రమమైన పద్ధతిలో లీడర్షిప్ వహించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే తయారైనటువంటి ప్రొడక్ట్ వేగంగా ఎక్కడెక్కడికి చేరాలి, ఏ ఏ వ్యక్తులకి, కార్నర్ ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా అది వెళ్ళాలి, సూక్ష్మ పరిశీలన చేయాలి, వేగంగా దాన్ని చేర్చాలి, అద్భుతంగా దాన్ని మనం అందించాలి అనేటువంటి ఒక విభాగం ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూషన్. ఆ కొరియర్ సర్వీసులు, ఈ విభాగాలు ఉండేటువంటి వ్యక్తులు, ఆ సమూహంలో ఈ విభాగంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వారిని చూసినప్పుడు కేతుస్థానము ఆధిపత్యంలో ఉంటుంది. ఈ 9వ విభాగము ఇది డిస్ట్రిబ్యూషన్, పంపిణీ వ్యవస్థ. ఈ పంపిణీ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు, హెడ్స్, వారిని చూసినప్పుడు మనం కేతుస్థానం బలీయంగా కనబడుతుంది. ఇక్కడ వేగం ప్రధానం, సూక్ష్మ జ్ఞానం ప్రధానం, ఈ కేతుస్థానం. ఈ విధంగా ఒక వ్యవస్థను, పరిశ్రమ అనేటువంటి వ్యవస్థను తీసుకుంటే ఆ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు తీసుకుంటే దీనికి అనుగుణంగా ఆ సంఖ్యలో ఈ 9 గ్రూప్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఈ 9 గ్రూప్స్ ఒక గ్రూపులో ఎక్కువ మంది ఉండొచ్చు, ఫౌండర్ అంటే తక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, రక్షణ చేసేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ చేసేటువంటి కొంతమంది ఉండొచ్చు, ఈ పంపిణీ చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఏది ఏమైనా 9 వ్యవస్థల్లోనూ 9 రకాలైనటువంటి భావనలు కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ సమూహంలో ఉంటారు. అలాగే ఒక గ్రామాన్ని తీసుకున్నా, ఒక దేశాన్ని తీసుకున్నా, మనం ఈ ప్రకృతిలో నవగ్రహాలకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఉన్నాం కనుక మన మనసులో కూడా, మన శరీరంలో కూడా ఈ 9 రకాలైనటువంటి భావాలు కలిగినటువంటి అవయవాలు, ఈ 9 భావాలు మనం వ్యక్తం చేయటం, దాంట్లో ఒక్కొక్కటి ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటాం.
ప్రధానంగా ఈ 9లో 3 రకాలైనటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం అలా 9 వరకు ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి లక్షణాలని మనం ఖచ్చితంగా కలిగి ఉంటాం. దాని మీదే ఆధారపడి భావాలకు అనుగుణంగా వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వివిధ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అంటే వృత్తులు, ఏ వృత్తి చేయాలి అంటే వీటి యొక్క భావాలు అనుగుణంగా, ఏ ఉద్యోగం చేయాలంటే ఈ భావాలకు అనుగుణంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం విస్తృతంగా కొంతవరకు క్షేత్రంలో గ్రహస్థానాలు తెలుసుకున్నప్పుడు మనం చర్చించుకున్నాం. ఇంకా అవసరమైనప్పుడు ఈ క్షేత్ర విభాగంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క ఎపిసోడ్ కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇది పూర్తయిన తర్వాత బీజాల్లోకి వెళ్తాం. అంటే బీజాలు, క్షేత్రం యొక్క లక్షణాలు, బీజాల యొక్క లక్షణాలు సమన్వయం చేసుకుని చెప్పాలి. మీకు చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. ఏంటంటే నేను 1979 నుంచి ఒక మిత్రులు నాకు పరిచయం అయ్యారు. వారు ఇప్పుడు లేరు. నాగభట్ల కామేశ్వరరావు గారని. ఆయన చాలా విద్వాంసుడు. ఆయన అంటే కవిత్వం చెప్పేవాడు, పాటలు రాసేవారు, భజన బృందాల్లో పాటలు పాడించేవారు, సంగీతం నేర్పేవారు. ఆయన జ్యోతిషాన్ని చాలా విశదంగా పరిశీలించి చక్కని ఫలితాలు చెప్పేవాడు. ఆయన నాకంటే 25 సంవత్సరాలు పెద్దవాడైనా ఈ శాస్త్ర పరిచయంతో నాకు అప్పుడు పరిచయం ఏర్పడింది. కానీ ఇంత నాలెడ్జ్ ఉండి అనేక మందితోటి ఈ భజన బృందాలు, అనేక మందికి జాతకాలు చెప్పి పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే ఇక్కడ మనం సమాజంలో ఏంటంటే బాగా ధనవంతులు, సంపదలోను, తర్వాత పలుకుబడిలోను ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి ఆయనకు పరిచయం ఉండేది. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, చాలామందితోటి. అయితే ఆయన స్థితి చూస్తే చాలా సంపద బలహీనంగా ఉంది. ఆయన ప్రవర్తనలో కూడా అంటే కొంచెం మొరటుతనం, మొండితనం ఉండేది. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి నేను స్నేహం అయిన తర్వాత ఒకసారి అసలు చేయి చూద్దామని పరిశీలించాను. ఆయన చేతిలో శిరోరేఖ చాలా బలంగా ఉంది. జీవితరేఖ ఆయన కాలం చేసే నాటికి ఉండే వయసు అంతవరకు ఉంది. హృదయరేఖ బాగానే ఉంది. అదృష్టరేఖ పూర్తిగా లుప్తమైంది. అంతేకాదు అరచేయ స్వభావాన్ని చూసినప్పుడు క్షేత్రము అది చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇంత మేధస్సు కలిగి ఈ శిరోరేఖ, జీవితరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ అంతంత మాత్రంగా ఉన్న రవిరేఖ ఉండి ఆయన ఏ రకమైనటువంటి సుఖ సంతోషాలని పొందలేదు ఎందుకు అని పరిశీలించినప్పుడు ఆయన చేయం ఒక స్టిఫ్ కట్టె ముక్కలా గట్టిగా ఉండేది, రఫ్గా ఉండేది, చర్మం గరుకు కాగితంలో ఉండేది. అక్కడక్కడ కొంచెం లైట్గా షేడ్, డల్ షేడ్ ఉండేది, బ్లాకిష్గా. ఇది వంగేటువంటి స్వభావం లేదు, నిటారుగా ఉంది. వేళ్ళు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ముందుకు వంగుతున్నాయి. ఈ స్వభావాన్ని మనం చూసినప్పుడు, క్షేత్రంలో ఈ స్వభావాన్ని చూసినప్పుడు, ఈ బీజాలు అంత బలంగా ఉన్నా, అంటే ఈ రేఖలు అంత స్పష్టంగా ఉన్నా అవి సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు. సరే, నేను మిత్రుడు కదా, నేను చెప్తే ఆయనకి ఈ విషయం అంతగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మా పెద్దనాన్నగారు నాయుడు నరసింహారావు గారి దగ్గరికి రాజమండ్రిలో ఉంటే అక్కడికి ఈయన తీసుకుని వెళ్ళి ఆయన మార్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెబుదామని ఆయన దగ్గర తీసుకువెళ్ళా. ఆయన చూసి ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది, శరీర దారుఢ్యం ఉంది, మంచి హృదయం ఉంది, కానీ ఇవి ఈ బీజాలు ఇంత బలంగా ఉన్నా ఈ క్షేత్రములో అది అంటే మంచి విత్తనం పట్టుకెళ్ళి మనం రాతి నేలలో లేకపోతే ఇసుక నేలలో వేస్తే అది మొలవదు. ఒకవేళ ఇసుక నేలలో వేస్తే మొలిచినా అది అంతంత మాత్రంగానే ఎదిగి దాన్ని ఫలితాన్ని కాయలు ఎక్కువ కాయదు. అదేవిధంగా
మనం సాముద్రిక శాస్త్రాన్ని చెప్తున్నప్పుడు ఈ క్షేత్రంలో ఉండేటువంటి లక్షణాలని బీజములలో అంటే రేఖల్లో ఉండే లక్షణాలని సమన్వయపరుచుకోవాలి. సమన్వయపరుచుకుని చెప్తేనే అది ఫలితం వస్తుంది. అంటే నేల యొక్క స్వభావము సరిగా లేనప్పుడు మనం దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంచేత ఈయన ఈ స్వభావాన్ని మార్చుకుని ఆ మొండితనం, లెక్కల చేయకపోవటం, మొరటిగా ఉండటం, వీటిని తగ్గించుకుంటూ ఈ చేతిలో బీజాల్లో ఉండే లక్షణాన్ని పెంచుకుంటూ ఉంటే కొంచెం సుఖ సంతోషాలకి ఆయన దగ్గరవుతారు. లేనప్పుడు ఇవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి పెళుసుతనం ఉంటే అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన కొంతకాలం ప్రయత్నం చేసి కొంత వృద్ధిలోకి వచ్చారు. అంత మహానుభావులు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పవలసి వచ్చిందంటే మీకు, నేను ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఇంత విపురంగా, ఎందుకంటే అవన్నీ వద్దు, రేఖల గురించి చెప్పేయండి అంటున్నారు. రేఖల గురించి చెప్పేస్తే కొంతమంది అడుగుతున్నారు, నా చేతిలో ఎం గుర్తుంది, గరుడ రేఖ ఉంది, ఇంటి గుర్తుంది, ఎందుకు రావట్లేదు ఫలితము, నేను ఎందుకు కోటీశ్వరుడు అవ్వట్లేదు, నేను ఎందుకు అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని సమన్వయం చేసుకుని చూస్తే సాముద్రిక శాస్త్రం ఖచ్చితమైన ఫలితాలని చెప్తుంది. మనం పూర్తిగా నేర్చుకుని తెలుసుకుని పూర్తిగా సావధానంగా తెలుసుకోవాలి. ఇది తొందరగా ఒక విషయాన్ని, ఏదో ఒక గ్రహం యొక్క భావనను కానీ ఒక రేఖ యొక్క లక్షణాన్ని తెలుసుకుని వెంటనే మనం ఫలితాలు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. సావధానంగా అన్నీ తెలుసుకుందాము. సమయం ఎక్కువైనా మరోలా భావించకండి. ఈ క్షేత్ర విభాగంలో ఇంతవరకు మనం తెలుసుకున్నాము. మరొక ఎపిసోడ్లో మనం సాముద్రిక శాస్త్రంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని, ఈ సాముద్రిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా మన గురించి మనం తెలుసుకోవటానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనలో ఉండేటువంటి క్షేత్రంలో ఉండేటువంటి భావాలు ఒకవేళ అవి కొంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. నమస్కారం.